రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్నానంటూ వచ్చిన వార్తలను నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. జిమ్ చేస్తుండగా స్వల్పంగా గాయపడ్డానన్నారు. అభిమానులు ఆందోళన చెందొద్దని చెప్పారు. నిన్న దేవర షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన ఇవాళ ఉదయం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు రూమర్లు అయితే పుట్టుకొచ్చాయి, నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టుకు వేళ్లకు గాయాలైనట్లయితే ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి జూబ్లీ హిల్స్ లోని జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ని ప్రస్తుతానికైతే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో వాస్తవం ఎంత, నిజమెంత అనేది మాత్రం ఇవాళ ఉదయం నుంచి ఇటు అభిమానులు అయితే ఆందోళనలో ఉన్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఆ వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే అది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి పిఆర్ టీం, తన పర్సనల్ టీం స్పష్టం చేసింది. స్పందన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టుకు అలాగే ఆ చేతి వేళ్లకు కూడా గాయాలైనట్టు ప్రచారం జరుగుతుంది. మంగళవారం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ కి గాయాలైనాయి. ఆయన ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారంటూ కూడా పుకార్లు అయితే పుట్టించారు. మొత్తానికి ఇది అవాస్తవం అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీం కొట్టిపడేసింది. అయితే దీంతో తారక్ ఫ్యాన్స్ కూడా ఇవాళ ఉదయం 11 గంటల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆందోళనకు గురయ్యారు. స్పందన అయితే ప్రస్తుతానికైతే 2 రోజుల కిందటే ఆ గాయమైంది. ఆయన జిమ్ చేస్తుండగా, అంటే దేవర షూటింగ్ పార్ట్ 1 కి సంబంధించినటువంటి షూటింగ్ పార్ట్ అయితే దాదాపు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దాదాపు 2 రోజుల కిందటే షూటింగ్ పూర్తయింది. ఇంకా సినిమాకి సంబంధించిన పార్ట్ 1 కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా షూటింగ్ పార్ట్ అంతా క్లియర్ అయిపోయింది. సో 2 రోజుల కిందట ఆయన జిమ్ చేస్తుండగా చిన్నగా ఆ చేతికి చిన్న గాయమైంది. దాంతో గాయమైనప్పటికీ కూడా తారక్ దేవరా సినిమా షూటింగ్ లో సోమవారం మంగళవారం కూడా సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. నిన్న సాయంత్రం మంగళవారం సాయంత్రం కూడా ఆయన నెట్ లో మొత్తానికి పార్ట్ 1 దేవర పార్ట్ 1 మీ ముందుకు వచ్చేస్తుంది సెప్టెంబర్ లో. సో ఇక గెట్ రెడీ అంటూ కూడా అభిమానులకైతే ఒక ఉత్సాహాన్ని ఇచ్చే ట్వీట్ కూడా చేశారు. సో ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్పందన కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. నిన్నటితో మంగళవారం సాయంత్రంతో పూర్తిగా పార్ట్ 1 కి సంబంధించినటువంటి సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, ఎన్టీఆర్ కి తోడుగా జాన్వీ కపూర్ నటిస్తుంది. అయితే RRR తర్వాత దాదాపు 2.5 ఏళ్లుగా ఎన్టీఆర్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరీక్షణ అయితే త్వరలోనే తెరపడింది. దీంతో ఉత్సాహంతో ఉన్న అభిమానులకు ఇవాళ ఉదయం నుంచి అయితే ఎన్టీఆర్ కి గాయాలయ్యే తనకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అని కొంతమంది, మరికొంతమంది కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలని కొంతమంది అయితే ఒక డైలమా అయితే క్రియేట్ చేశారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయిందా లేదా, అసలు యాక్సిడెంట్ అంటే ఏమైంది అసలు అనేది అయితే ఒక అనుమానం అయితే వ్యక్తం చేసింది. మొత్తానికి దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇదే విషయం కూడా మంగళవారం అంటే నిన్న సాయంత్రం కూడా ఆ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు. సో షూటింగ్ లో ఇదే నా చివరి షాట్, కొద్దిసేపటి కిందటే పూర్తయింది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను ఈ సముద్రమంత ప్రేమను, అద్భుతమైన టీమును మిస్ అవుతున్నాను. సెప్టెంబర్ 27న రాబోతున్న ఈ దేవర సినిమాకి ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ప్రతి ఒక్కరు వస్తే చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను క్యాప్షన్ తో తన ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశాడు స్పందన. ఈ సందర్భంగా తన లొకేషన్ లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. సో నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి షూటింగ్ కంప్లీట్ అయింది. షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ రిటర్న్ అయ్యి హైదరాబాద్ జూబ్లీ రోడ్ నెంబర్ 45 లో కార్ యాక్సిడెంట్ అయిందని కొంతమంది, తనకు తానే కారు స్కిప్ అయి ఒక చెట్టుకు తను ఢీ కొట్టాడని కొంతమంది, అంటే రకరకాలుగా వార్తలు అయితే వైరల్ అయ్యాయి. మొత్తానికి ఇలాంటి పుకార్లన్నింటికి చెక్ పెడుతూ జూనియర్ ఎన్టీఆర్ టీం అయితే ఒక స్పష్టతనైతే ఇచ్చింది. దాదాపు 1 గంట సుమారులో తన పర్సనల్ టీం, ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన పర్సనల్ టీం, అసలు జూనియర్ ఎన్టీఆర్ కి ఏమీ కాలేదు, యాక్సిడెంట్ అనేది అవాస్తవం, తను వరుసగా దాదాపు 4 రోజుల నుంచి హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఒక సెట్ లో దేవర క్లైమాక్స్ పార్ట్ అంటే ఏదైతే ఉందో సినిమాకి పార్ట్ 1 సంబంధించి చివరి షాట్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కేవలం మంగళవారం ఆయనకి అంటే సోమవారం మంగళవారం 2 రోజులు జిమ్ కి వెళ్లారు. సో దీంట్లో తనకి మంగళవారం ఉదయం జిమ్ లో చిన్నగా గాయాలు మీన్స్ తను జిమ్ లో చిన్న త్రుటిలో తప్పిన ప్రమాదం, అది పెద్దగా దాని గురించి అసలు గాయాలయ్యేలా అలాంటి పుకార్లు కూడా సృష్టించాల్సిన అవసరం లేదు. కేవలం
ఇది అబద్ధం అంటూ కూడా తను క్షేమంగా ఉన్నాడు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ లో పాల్గొన్నాడు. సో దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తానే ట్విట్టర్ లో కూడా ఇంకా సినిమాకి సంబంధించిన చివరి కీలక సన్నివేశం కూడా పూర్తయింది. ఇదే ఇంకా నా చివరి షాట్ అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పోస్టులు జరిగింది. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీం నుంచి వచ్చినటువంటి అధికారిక ప్రకటన చూస్తే మాత్రం స్పందన డెఫినెట్ గా ఇవాళ ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని మనం డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అలాగే అభిమానులకు కూడా కొంత ఊరటనిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ గందరగోళంలో అసలు ఏం జరిగింది, ఎందుకంటే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ఉన్నారంటూ కొంతమంది, మరికొంతమంది ఇటు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి కిందటే తనకి చికిత్స చేస్తున్నారు డాక్టర్స్, ఈ విషయాలు బయటికి రావట్లేని కొంతమంది కొన్ని పుకార్లు అయితే సృష్టించారు. మొత్తానికి ఈ విషయంలో అయితే ఎలాంటి నిజం లేదు. జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నాడు. కేవలం తాను జిమ్ లో కసరత్తు చేస్తున్న సమయంలో చిన్నగా జరిగినటువంటి గాయాన్ని అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. తాను నిన్న షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. దేవర సినిమా పార్ట్ 1 కూడా పూర్తయిందంటూ కూడా చెప్పడం జరిగింది. స్పందన. థ్యాంక్ యూ వినోద్.